హాయ్ అండి, వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏమంటే 10వ తరగతి పరీక్షలలో సిడి గ్రేడ్ పిల్లలు ఈజీగా పాస్ కావాలంటే ఏం చేయాలి, దాని గురించి ఇప్పుడు మనము చెప్పుకుందాము. ముఖ్యంగా మనకు తెలుగులో 3 విభాగాలుగా ఉంటుందన్నమాట క్వశ్చన్ పేపర్ అనేది. మొదటిది అవగాహన ప్రతిస్పందన. ఈ అవగాహన ప్రతిస్పందనకు 32 మార్క్స్ ఉంటాయి. తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకత, దీనికి 36 మార్క్స్ ఉంటాయి. తర్వాత భాషాంశాలకి 32 మార్క్స్ ఉంటాయి. అంటే టోటల్ పేపర్ 100 మార్క్స్ది ఉంటుంది. ముఖ్యంగా సిడి గ్రేడ్ పిల్లలకు ప్రశ్న జవాబులు రాయడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి పిల్లలు ఈజీగా పాస్ కావాలంటే ముఖ్యమైనది అవగాహన ప్రతిస్పందన. ఈ అవగాహన ప్రతిస్పందనలో ఏమొస్తుంది? కేవలము పద్యము అంటే పరిచిత పద్యము, పరిచిత గద్యము, తర్వాత కాండాల గురించి, తర్వాత అపరిచిత గద్యము అనేది ఉంటుంది. ముఖ్యంగా పరిచిత గద్యము అంటే ఏమి లేదు, పరిచిత పద్యం అంటే ఏమి లేదు. పరిచిత పద్యము అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పద్యాన్నే ఇచ్చి ఆ పద్యానికి 4 ప్రశ్నలను ఇవ్వడం జరుగుతుంది. ఆ వాటికి మనము ఆన్సర్ చేస్తే ఒక్కొక్క దానికి 2 మార్క్స్, అంటే టోటల్గా 8 మార్క్స్ ఉంటాయి. మరి ఇలాగా మనకు కేవలము టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పద్య భాగాల్లో ఉన్నటువంటి ముఖ్యమైన పద్యాలు అంటే ఏవి? ఆటవిలది, తేటగీతి, కంద పద్యాల నుంచి మాత్రమే మనకు పద్యాలు ఇవ్వడము జరుగుతుంది. తర్వాత ముఖ్యంగా మనకు టెక్స్ట్ బుక్లో ఏవేవి పద్య భాగాలు ఉన్నాయి ఇప్పుడు మనము చూసుకుందాం. మనకు అవగాహన ప్రతిస్పందనలో మొదట పరిచిత పద్యము అన్నాం కదా. ఆ పరిచిత పద్యంలో మనకు కేవలము మనము 3 పాఠాలు చదువుకుంటే చాలు. ఆ 3 పాఠాల్లో కూడా 2 పాఠాలు మనము పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే ఒక పాఠాన్ని మనము వదిలేసుకున్నా పర్వాలేదన్నమాట. ముఖ్యంగా ప్రత్యక్ష దైవాలు, తర్వాత రాజధర్మం, ప్రత్యక్ష దైవాలు, తర్వాత శతక మాధుర్యము, రాజధర్మం, ఈ 3 చదువుకుంటే చాలు. ఒకటి ప్రత్యక్ష దైవాలు, తర్వాత శతక మాధుర్యము, తర్వాత రాజధర్మము. ఈ 3 లెసన్స్లో ఉన్నటువంటి తేటగీతి పద్యాలు, తర్వాత కంద పద్యాలు, ఆట వెలిది పద్యాలని మనము చూసుకున్నట్లయితే వీటినే ఖచ్చితంగా వాటిలోనే వస్తుంది. ముఖ్యంగా మనము ప్రత్యక్ష దైవాలు, శతక మాధుర్యం 2 పాఠాన్ని మనము పర్ఫెక్ట్గా చదివినట్లయితే ఈ రాజధర్మాన్ని మనం చాయిస్గా కూడా పెట్టేసుకోవచ్చు. కాబట్టి పిల్లలు, సిడి గ్రేడ్ పిల్లలు ఖచ్చితంగా ఈ 2 పాఠాల్లోనే ఉన్నటువంటి ఆట వెళ్ళది, తేటగీతి, కందె పద్యాలని ఖచ్చితంగా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. మనకు ప్రత్యక్ష దైవాలు, శతక మాధుర్యము, రాజధర్మము ఈ 3 పాఠాలకు కలిసి మనకు 21 పద్యాలు అనేటువంటివి ఉన్నాయి. మొట్టమొదటి పాఠమైనటువంటి ప్రత్యక్ష దైవాల్లో మనకు 6 పద్యాలు ఉన్నాయి. మొదటి పాఠము యొక్క పద్యాలను, వాటి యొక్క ప్రశ్నలు ఎలా అడుగుతారు, వాటికి ఆన్సర్స్ ఎలా రాయాలో నేను మీకు చెప్తాను. మొదటి పద్యం వచ్చేసి ఏ నిమ్మెయు ఉత్తమ అనే పద్యము ఉంది. ఆ పద్యానికి మొదట మనము పద్యానికి ఏ ప్రశ్న అడిగినా జవాబు రాయాలంటే ఏం చేయాలంటే ఆ పద్యం యొక్క భావాన్ని మనము పూర్తిగా బాగా నేర్చుకోవాలి. ఎవరైతే పద్యం యొక్క భావాన్ని కంఠస్థం చేస్తారో వారు ఏ ప్రశ్న అడిగినా సొంత మాటల్లో రాయడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు తయారు చేశాను ఈ పద్యానికి, వాటి గురించి మీకు చెప్తాను. ఏ నిమ్మయ ఉత్తమ, వీటికి ఏమని క్వశ్చన్స్ అడగొచ్చు అంటే నిజమైన జ్ఞానాన్ని పొందటానికి మూలమైనది ఏది? వింటున్నారా? నిజమైన జ్ఞానాన్ని పొందడానికి మూలమైనది ఏది? మీరు రాసేటప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ అనేది రాయకూడదు. ఎందుకంటే ఒక్కొక్క ప్రశ్నకు మనకు 2 మార్కులు ఉంటాయి. కాబట్టి ప్రశ్నలో ఉన్నటువంటి దాన్ని రాస్తూ మనము జవాబు రాయాల్సి ఉంటుందన్నమాట. మొదటి ప్రశ్న ఏమి? నిజమైన జ్ఞానాన్ని పొందటానికి మూలమైనది ఏది అంటే మొదటి ప్రశ్నకు జవాబు ఏం రాయాలి? నిజమైన జ్ఞానాన్ని పొందడానికి మూలమైనది ధర్మం. వింటున్నారా?
నిజమైన జ్ఞానాన్ని పొందడానికి మూలమైనది ఏది? ధర్మం. తర్వాత రెండవ ప్రశ్న, కౌశిక మహర్షిని సంబోధించిన పదము ఏమిటి? కౌశిక మహర్షిని సంబోధించిన పదము భూనుత. వింటున్నారా? ఇక్కడ భూనుత అన్న కౌశిక మహర్షి అన్న ఒకటే. ఇక్కడ మనకి ధర్మరాజు, ధర్మవ్యాధుడు కౌశిక మహర్షిని భూనుత అని సంబోధిస్తాడు. కాబట్టి కౌశిక మహర్షిని సంబోధించిన పద్యం ఏమిటి అంటే కౌశిక మహర్షిని సంబోధించిన పదము భూనుత అని రాయండి. వింటున్నారా? మరొకసారి చెప్తా చూడండి. నిజమైన జ్ఞానాన్ని పొందడానికి మూలమైనది ఏది అంటే నిజమైన జ్ఞానాన్ని పొందడానికి మూలమైనది ధర్మం. కౌశిక మహర్షిని సంబోధించిన పదం ఏమిటి అంటే కౌశిక మహర్షిని సంబోధించిన పదము భూనుత అని రాయండి. తర్వాత ఈ పద్యంలో నేను అంటే ఎవరు? ఈ పద్యంలో నేను అంటే ఎవరు? ఈ పద్యంలో నేను అంటే ధర్మవ్యాధుడు. వింటున్నారా? ఇక్కడ ధర్మవ్యాధుడు అన్నమాట. నేను అంటే ధర్మవ్యాధుడు. తర్వాత నాలుగో ప్రశ్న సాధారణంగా మీ అందరికీ తెలుసు. పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్నను తయారు చేయండి అని ఇస్తారు. సిడి గ్రేడ్ పిల్లలు ఇది వదిలేయడం జరుగుతుంది. ఎందుకంటే మిగతా మూడిటికి రాస్తారు కానీ చివరిది కష్టం అన్నట్టు వదిలేస్తారు. ఇలా మూడిటికి వదిలేస్తే మనకి 6 మార్కులు పోతాయి. కాబట్టి ప్రతి ఒక్క దానిలో వచ్చేటటువంటి పై పద్యం ఏ పాఠంలోనిది అని అడిగినప్పుడు మనము పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్నను తయారు చేయండి అంటే అందరూ కూడా రాని పిల్లలంతా ఏం చేయాలంటే పై పద్యం ఏ పాఠంలోనిది. చాలా సులభమైన ప్రశ్నకి జవాబు అండి. సులభంగా 2 మార్క్స్ తెచ్చుకోవచ్చు. పద్యం ఆధారంగా ఏదైనా ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి అన్నప్పుడు సిడి గ్రేడ్ పిల్లలు దాన్ని వదిలిపెట్టకుండా పై పద్యం ఏ పాఠంలోనిది. చూసారా? పై పద్యం ఏ పాఠంలోనిది. దీన్నే కంఠస్థం చేయండి. ఇదే రాయండి. మీకు సులభంగా 2 మార్కులు వస్తాయి. తర్వాత ఈ పద్యానికి ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి. పై పద్యంలోని మాటలు ఎవరితో అంటున్నారు? ఇక్కడ ఏ నిమ్మయ్య ఉత్తమ అనే పద్యం ఉంది కదా, ఈ పద్యంలోని మాటలు ఎవరితో అంటున్నారంటే పై పద్యంలోని మాటలు ధర్మవ్యాధుడు కౌశికునితోనే అంటున్నాడు. వింటున్నారా? మొదటి పద్యము ధర్మవ్యాధుడు కౌశికునితోనే అంటున్నాడు అన్నమాట. పద్యంలో భూనుత అని ఎవరిని సంబోధించారు? పై పద్యంలో భూనుత అని కౌశికుణ్ణి సంబోధించారు. తర్వాత ప్రశ్న, కౌశికునితో ధర్మవ్యాధుడు ఏమి తెలియజేస్తానన్నాడు? కౌశికునితోని ధర్మవ్యాధుడు ఏమి తెలియజేస్తానన్నాడు? కౌశికునితో ధర్మవ్యాధుడు గొప్ప జ్ఞానాన్ని పొందటానికి ఆధారమైనటువంటి ధర్మం గురించి తెలియజేస్తానన్నాడు. మీరు ఇదంతా రాయకపోయినా కౌశికునితో ధర్మవ్యాధుడు ధర్మం గురించి తెలియజేస్తానన్నాడు అని రాసినా కూడా కరెక్ట్ అవుతుంది. బాగా చదివే పిల్లలు మాత్రం నీటిగా కౌశికునితో ధర్మవ్యాధుడు గొప్ప జ్ఞానాన్ని పొందడానికి ఆధారమైనటువంటి ధర్మం గురించి తెలియజేస్తానన్నాడు అని పూర్తిగా రాయండి. లేదంటే కౌశికుడు ధర్మవ్యాధుడితో ధర్మం గురించి తెలియజేస్తానన్నాడు అని రాసినా కూడా మనకు 2 మార్క్స్ అనేటువంటివి వస్తాయి. తర్వాత పై పద్యం ఆధారంగా ఏదైనా ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి అన్నప్పుడు ఏం రాయాలని చెప్పాను? పై పద్యం ఏ పాఠంలోనిది. మీరు ఇది గుర్తుపెట్టుకుంటే మనకు గద్యం ఇచ్చినా కూడా పై గద్యం ఏ పాఠంలోనిది అని రాసుకోవచ్చు అనమాట. అంటే ఈ రెండు కూడా పరిచిత పద్యము పరిచిత గద్యం కాబట్టి మనకి మన టెక్స్ట్ బుక్లో ఉండేటివి ఇస్తారు కాబట్టి మనము పై పద్యం ఏ పాఠంలోనిది అని రాసుకోవచ్చు. గద్యానికైతే పై గద్యం ఏ పాఠంలోనిది అని రాస్తే సరిపోతుంది. తర్వాత మనకి మొదటి పాఠం ప్రత్యక్ష దైవాల్లో మొదటి పద్యం అయిపోయింది. ఇప్పుడు రెండవ పద్యం చూసుకుంటే జననీ జనకుడు అనే పద్యం ఉంది. ఈ జననీ జనకుడు పద్యం యొక్క భావాన్ని కూడా మీరు బాగా నేర్చుకున్నట్లయితే ఈజీగా జవాబులు రాస్తారు. జననీ జనకుడు అనే పద్యాన్ని తీసుకుంటే వీటికి ప్రశ్నలు ఏమని వస్తాయంటే గృహస్థుడు ఎవరిని పూజించాలి?
గృహస్థుడు ఎవరిని పూజించాలి? మళ్ళీ గృహస్థుడు ఎవరిని పూజించాలి అంటే తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అనే 5గురిని పూజించాలి. సాధారణంగా సిడి గ్రేడ్ పిల్లలకి తల్లి, తండ్రి, గురువు అనేది గుర్తుంటుంది, కానీ ఈ అగ్ని, ఆత్మ అనేది మర్చిపోతూ ఉంటారు. కాబట్టి ఒక కోడ్ లాగా గుర్తుపెట్టుకోండి. మనకు తెలుగులో అక్షరమాల అనేది ఎలా వస్తుంది? ఆ అంటాం కదా, అది గుర్తుపెట్టుకుంటే గృహస్థుడు తల్లి, తండ్రి, గృహస్థుడు అనేవాడు తల్లి, తండ్రి, గురువుని పూజించాలని గుర్తుంటుంది. కానీ మనము అక్షరమాలలో ఆ అని గుర్తుపెట్టుకుంటాం కాబట్టి అ అంటే అగ్ని, ఆ అంటే ఆత్మ అనేది ఒకసారి మీరు మైండ్లో పెట్టేసుకున్నారంటే ఎవరైనా దీన్ని ఆన్సర్ ఈజీగా రాసేయచ్చు అనమాట. అర్థమైందా? ఇప్పుడు గృహస్థుడు ఎవరిని పూజించాలి? తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ. ఆ అని గుర్తుపెట్టుకుంటే ఆ అంటే అగ్ని, ఆ అంటే ఆత్మ. ఈ 5గురు మొత్తం ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 5 మంది ఉన్నారు. కాబట్టి తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అనే 5గురిని పూజించాలి అని రాయండి. తర్వాత రెండవ ప్రశ్న, ఎవరిని ధర్మాత్ముడు అని అంటారు? ధర్మాత్ముడు అని ఎవరిని అంటారు అంటే ఎవరైతే తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మలను సంతోషింపజేస్తారో వారిని ధర్మాత్ముడు అంటారు. పైన రాసిన ఆన్సరే వస్తుంది. ఏమంటే అక్కడ వచ్చేసి ఎవరిని పూజించాలి అని అడిగితే వస్తాయి. ఇక్కడ 5 మందిని మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? సంతోషపరుస్తున్నాం అంతే. ఎవరైతే తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మలను సంతోషింపచేస్తారో వారిని ధర్మాత్ముడు అని అంటారు. తర్వాత మనము జననీ జనకుడు అనే పద్యం ఉంది కదా, ఆ పద్యంలో 5గురు అని అర్థం ఇచ్చే పదము పై పద్యంలో గుర్తించండి అని కూడా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుందన్నమాట. మళ్ళీ ఆ పద్యంలో బాగా చదివే పిల్లలు కూడా దాన్ని గుర్తుపట్టలేరండి. కాబట్టి జాగ్రత్తగా పద్యాన్ని 1కి 2, 3 సార్లు చదివితే గాని దీనికి జవాబు రాయలేరు. కాబట్టి సులభంగా అంటే పై పద్యంలో 5గురు అని అర్థం వచ్చే పదం ఏదంటే ఏ ఊరు? చెప్పండి. ఏ ఊరు? ఏ ఊరు అంటే మనకి ఇక్కడ 5 అనేటువంటి అర్థము వస్తుందన్నమాట. ఇది ఎక్కడ ఉంటుంది? 2వ లైన్లో ఉంచండి. ఒకసారి బాగా జాగ్రత్తగా పద్యాన్ని చదివినట్లయితే మనకి ఇక్కడ నీ ఏ ఊరు అని ఉంది. మనకి ఏలో ఏ ఉంది కాబట్టి ఏ ఊరు అనే అర్థము వస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. పై పద్యంలో 5గురు అనే అర్థం వచ్చే పదం ఏదంటే ఏ ఊరు. ఇది 2nd లైన్లో ఉంది. పై పద్యం ఆధారంగా ప్రశ్నను తయారు చేయండి. నేను ఇందాకే చెప్పాను కదా, పైన ఏం చెప్పాను అదైనా రాసుకోవచ్చు. పై పద్యం ఏ పాఠంలో లోనిది అని, లేదంటే పై పద్యం రాసింది ఎవరు అని కూడా రాసుకోవచ్చు. అర్థమవుతుందా అండి? ఈ రెండవ పద్యానికే ఇంకా చాలా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. మనకు అన్ని తిప్పి తిప్పిస్తాడనమాట మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. కాబట్టి మనం పద్యం యొక్క భావాన్ని బాగా చదివినట్లయితే మనం సులభంగా ఈజీగా చేయొచ్చు. ఇంకో ప్రశ్న ఏమడగొచ్చు? గృహస్థుడు ఎంతమందిని పూజించాలి? ఇందాక చెప్పుకున్నాం కదా మనం తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అని. వాళ్ళంతా కౌంట్ చేసి ఎంతమంది అయినారు? 5 మెంబర్స్. కాబట్టి గృహస్థుడు 5 మందిని పూజించాలి. గృహస్థుడు 5 మందిని పూజించాలి అని రాయాలి. తర్వాత గృహస్థుడు మొదట ఎవరిని పూజించాలి అంటే అడిగిన ప్రశ్ననే తిప్పి తిప్పి అడుగుతుంటాడు. గృహస్థుడు మొదట ఎవరిని పూజించాలి అంటే గృహస్థుడు తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అనే 5గురిని మొదట పూజించాలి. ఎవరిని పూజించాలి అన్న ఇది ఆన్సర్ వస్తుంది. మనకి ఇక్కడ కేవలం మొదట అనే పదాన్ని చేర్చినాడు అంతే. కాబట్టి మనం జవాబు రాసేటప్పుడు కూడా తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అనే 5గురిని అని రాస్తూ మొదట పూజించాలి అని రాస్తే సరిపోతుంది. ఏ కోరికతో గృహస్థుడు తల్లి మొదలగు వారిని పూజించాలి అంటే మనం ఏ పని చేసినా ఏదో ఒక కోరికతోనే చేస్తాం కదండి. అలాగనే ఏ కోరికతో గృహస్థుడు తల్లి మొదలగు వారిని పూజించాలి అంటే ఈ భూమిపైన
పుణ్యం లభించాలి అని కోరుకునే గృహస్థుడు తల్లి మొదలగు వారిని పూజించాలి. ఎవరైనా ఒక మంచి పని చేశారంటే దేనికోసం చేస్తారు? మనకు పుణ్యం వస్తుందనే కదా. కాబట్టి పుణ్యం అనేది ఎక్కడొస్తుంది? భూమిపైన వస్తుంది. కాబట్టి ఈ భూమిపైన పుణ్యం లభించాలి అని ఏ గృహస్థుడైతే కోరుకుంటాడో అతను తల్లి మొదలగు వారిని పూజించాలి. అర్థమవుతుందా అండి? ఏ కోరికతో గృహస్థుడు తల్లి మొదలగు వారిని పూజించాలి అంటే ఈ భూమిపైన పుణ్యం లభించాలి అని కోరుకునే గృహస్థుడు తల్లి మొదలగు వారిని పూజించాలి. తర్వాత ప్రశ్న, పై పద్యంలో చెప్పబడిన 5గురు ఎవరు? పై పద్యంలో చెప్పబడిన 5గురు ఎవరు తెలుసు కదా మీకు ఆల్రెడీ. తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అదనమాట. తర్వాత ప్రశ్న, పై పద్యంలో వసుధ పదానికి అర్థం రాయండి. సాధారణంగా పద్యంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఏమైనా పదాలు ఉంటే కూడా వాటికి అర్థాలు, ప్రకృతి వికృతులు అవన్నీ అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పై పద్యంలో వసుధ అనే పదానికి అర్థం రాయండి అంటే పై పద్యంలో వసుధ పదానికి అర్థము భూమి. మనము ఇక్కడ పర్యాయ పదాలు రాయండి అని కూడా అడగొచ్చు. కాబట్టి భూమికి మనం ఒక 2-3 నేర్చుకుంటే మనం బాగుంటుంది. పై పద్యంలో వసుధ పదానికి అర్థము భూమి, పుడమి, ధరణి అని చెప్పొచ్చు. రెండవ పద్యంలో చివరి ప్రశ్న, ఎలాంటి గృహస్థుడు ధర్మాత్ముడు? ఎలాంటి గృహస్థుడు ధర్మాత్ముడు అంటే ఎవరైతే తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మలను సంతోషింప చేస్తారో అలాంటి గృహస్థుడే ధర్మాత్ముడు. వింటున్నారా అండి? ఇప్పటికి మనము 2 పద్యాలకు ప్రశ్న జవాబులు ఎలా అడుగుతారో తెలుసుకున్నాము. తర్వాత 3వ పద్యము అంటే ఇక్కడ నేను టెక్స్ట్ బుక్లో ఉన్న 3వ పద్యం లాగా కాదు, ఎక్కడెక్కడైతే ఖండ పద్యాలు, తేటగీతి, ఆటవిలిది ఉన్నాయో వాటి ప్రకారంగా నేను నంబర్స్ వేశాను. నెక్స్ట్ వచ్చేసి నీక వగచి వగచి అనే పద్యం ఉంది. దీనికి కూడా ప్రశ్నలు ఎలా అడుగుతారో చూద్దాము. ఈ మాటలు ఎవరు అంటున్నారు? ఈ పద్యం యొక్క భావాన్ని బాగా చదివితే మనకు ఈజీగా ఆన్సర్స్ చేయగలం. ఈ మాటలు ఎవరు అంటున్నారు అంటే ఈ మాటలు ధర్మవ్యాధుడు అంటున్నారు. ఈ మాటలు ధర్మవ్యాధుడు అంటున్నాడు. తర్వాత గుడ్డి వాళ్ళు అయినది ఎవరు? గుడ్డి వాళ్ళు అయినది ఎవరు? మీరు సారాంశం నేర్చుకుంటారు. ధర్మవ్యాధుడు, కౌశికుడి మధ్య జరిగిన సంభాషణ, ఇవన్నీ ప్రశ్న జవాబులన్నీ చదివింటారు కాబట్టి, పాఠం వినింటారు కాబట్టి మనకి ఈ పాఠంలో గుడ్డి వాళ్ళు అయ్యేది ఎవరు? గుడ్డి వాళ్ళు అయినది కౌశికుని తల్లిదండ్రులు. ఎందుకంటే కౌశికుని కోసం ఎదురు చూసి చూసి ఏడ్చి ఏడ్చి వాళ్ళు గుడ్డి వాళ్ళు అయిపోతారు. కాబట్టి గుడ్డి వాళ్ళు అయినది ఎవరు అంటే గుడ్డి వాళ్ళు అయినది ఎవరు? కౌశికుని తల్లిదండ్రులు. గుడ్డి వాళ్ళు ఎందుకయ్యారు? ఇందాకే చెప్పాను, కొడుకు కౌశికుని కోసం ఏడ్చి ఏడ్చి గుడ్డి వాళ్ళు అయ్యారు కదా. గుడ్డి వాళ్ళు ఎందుకు అయ్యారంటే కొడుకు ఎవరు? కౌశికుడు. ఆ కౌశికుని కోసం ఏడ్చి ఏడ్చి గుడ్డి వాళ్ళు అయ్యారు. తర్వాత ధర్మవ్యాధుడు కౌశికునితో దేనిని ఆర్పమని అన్నాడు? ధర్మవ్యాధుడు కౌశికునితో ఏం చెప్పాడు? నీ తల్లిదండ్రుల యొక్క దుఃఖాగ్నిని ఆర్పమని అన్నాడు. ధర్మవ్యాధుడు, ధర్మాత్ముడు అన్నా మనకి ఇక్కడ ధర్మవ్యాధుడన్నా ఒకటే. ఈ ధర్మవ్యాధుడు కౌశికునితో నీ తల్లిదండ్రుల యొక్క దుఃఖాగ్నిని ఆర్పమని అన్నాడు. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, దుఃఖాగ్ని, దుఃఖం అనేది అగ్ని అంటే ఇక్కడ కౌశికుని యొక్క తల్లిదండ్రుల యొక్క దుఃఖాన్ని అగ్నితోని పోల్చడము జరిగింది. అర్థమవుతుందా? అంటే దుఃఖానికి అగ్నికి అభేదం లేదని చెప్పబడినారు ఇక్కడ. కాబట్టి దుఃఖం అనేది అగ్ని. దీనిలో మనకు రూపక అలంకారం అనేది ఉందన్నమాట. తర్వాత కౌశికుని తల్లిదండ్రులు అంధులు కావడానికి కారణం ఏమిటి? ఇందాక అడిగిన ప్రశ్ననే మళ్ళీ వేరేగా అడిగారు. కౌశికుని తల్లిదండ్రులు అంధులు అంటే తెలుసు కదండి, గుడ్డివాళ్ళు. ఈ గుడ్డివాళ్ళు కావడానికి కారణం ఏమి అంటే కొడుకు కోసం గుండెలు పగిలేలా ఏడ్చి ఏడ్చి బాధపడటమే కౌశికుని తల్లిదండ్రులు
అందులు కావడానికి కారణం. పై పద్యంలో శోకాన్ని దేనితో పోల్చాడు? శోకం అంటే తెలుసు కదండి మీకు అందరికీ, దుఃఖము, ఏడుపు అని. పై పద్యంలో శోకాన్ని దేనితో పోల్చారు? పై పద్యంలో శోకాన్ని అగ్నితో పోల్చినారు. అగ్నితోని పోల్చాడు. పై పద్యం ఆధారంగా ప్రశ్నను తయారు చేయండి అంటే మీకు చెప్పాను కదా, పై పద్యం ఏ పాఠంలోనిది అనే ప్రశ్నను తయారు చేయండి. తర్వాత ఒకవేళ ఈ పద్యానికి పై పద్యంలో ఏ అలంకారం ఉంది అని అడిగారనుకోండి, ఏం రాస్తారు? పై పద్యంలో రూపక అలంకారం ఉంది అని రాయండి. తర్వాత నెక్స్ట్ పద్యము, 4వ పద్యం చెప్పుకున్నాము. చెప్పాను కదా, మనకి మొదటి పాఠంలో కేవలం 6 పద్యాలు మాత్రమే ఉన్నాయి. ఈ 6 పద్యాల నుంచి ఖచ్చితంగా ఏదో ఒక పద్యం అనేది పబ్లిక్ ఎగ్జామ్కి వస్తుంది. కాబట్టి మిగతాది మీరు చాయిస్గా కూడా పెట్టేసుకోవచ్చు. కాబట్టి పర్ఫెక్ట్గా ఈ 6 పద్యాలు నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నీ అధ్యయనమును అనే పద్యం ఉంది. ఈ పద్యానికి ప్రశ్న జవాబులు ఎలా ఇస్తారో చూద్దాము. దీని యొక్క భావాన్ని కూడా ఒకసారి మీరు బాగా చదువుకోండి. చదువుకుంటే మీకు ఈజీగా వస్తుంది. ఈ పద్యంలోని మాటలు ఎవరితో అన్నారు? ఈ పద్యంలోని మాటలు ధర్మవ్యాధుడు కౌశికునితోని అన్నాడనమాట. ఇక్కడ ధర్మవ్యాధుడు కౌశికునితో అన్నాడు. మనం ఎవరి సేవ చేయకపోతే జీవితం వ్యర్థం అవుతుంది. మనము తల్లిదండ్రులకు సేవ చేయకపోతే మన జీవితం అనేది వ్యర్థం అవుతుంది. మనం ఎంత ఎదిగినా మనము మన తల్లిదండ్రులను మర్చిపోకూడదు కదండి. కాబట్టి మనం తల్లిదండ్రులకు సేవ చేయకపోతే జీవితం అనేది వ్యర్థము అవుతుంది. పై పద్యంలో అధ్యయనం అంటే ఏమిటి అని కూడా మనకి అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పై పద్యంలో అధ్యయనం అంటే అనే మాటకు అర్థం ఏమిటి అని అడిగినారనుకోండి, ఏం రాస్తారు? పై పద్యంలో అధ్యయనం అనే మాటకు వేదాలు చదవడం అని అర్థం. అర్థమవుతుందా? పై పద్యంలో అధ్యయనం అనే మాటకు వేదాలు చదవడం అని అర్థం. తర్వాత పద్య భావాన్ని బట్టి ఒక ప్రశ్నను తయారు చేయండి అని అడిగారనుకోండి, ఇంకా సేమ్ అదే అండి, పై పద్యం ఏ పాఠంలోనిది అనేటువంటి ప్రశ్ననే తయారు చేయండి. తర్వాత సంపాదించిన విద్య ఎప్పుడు వ్యర్థమవుతుంది అని అడగవచ్చు. అప్పుడు ఏం రాస్తారు? తల్లిదండ్రులకు సేవ చేయకపోతే సంపాదించిన విద్య అనేది వ్యర్థం అవుతుంది. అర్థమవుతుందా? సంపాదించిన విద్య అనేది ఎప్పుడు వ్యర్థం అవుతుంది అంటే తల్లిదండ్రులకు సేవ చేయకపోతే. తర్వాత ఎవరి మాట వింటే కౌశికునికి మేలు కలుగుతుంది అంటే ఇక్కడ ఉండేది క్యారెక్టర్స్ ఇద్దరే కదండి, కౌశికుడు, ధర్మవ్యాధుడు. కాబట్టి ఎవరి మాట వింటే కౌశికునికి మేలు కలుగుతుంది? ధర్మవ్యాధుని మాట వింటే కౌశికునికి మేలు కలుగుతుంది అని ఈజీగా గుర్తుపెట్టవచ్చు. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ఈ పాఠంలో ధర్మవ్యాధుడు అనే వ్యక్తి తల్లిదండ్రులని బాగా చూసుకుంటాడు. తర్వాత కౌశికుడు అనే వ్యక్తి ఏం చేస్తాడు? విద్య నేర్చుకోవాలి, జ్ఞానాన్ని సంపాదించాలి అని తన ముసలితనంలో ఉన్నటువంటి తల్లిదండ్రులని వదిలిపెట్టి జ్ఞానాన్ని సంపాదించడానికని వెళ్తాడనమాట. అప్పుడు ఇతనికి జ్ఞానోదయం అయ్యి ధర్మవ్యాధుని దగ్గరికి వస్తాడు కదా, ఒక ఆమె చెప్పడం వల్ల, పతివ్రత. ఆ స్టోరీ మీరు వినింటారు కాబట్టి ప్రశ్నలకు జవాబులు ఈజీగా చేయగలరు. ఇంకా 5వ పద్యం, ఇది ఎట్టిదా అనే పద్యం ఉంది. ఈ పద్యంలో పై పద్యంలో కౌశికుడు ధర్మవ్యాధుని ఏమని సంబోధించాడు? పై పద్యంలో కౌశికుడు ధర్మవ్యాధుని ఏమని సంబోధించాడు? పై పద్యంలో కౌశికుడు ధర్మవ్యాధుని అనగా అని సంబోధించాడు. మీకు ఒక విషయం ఇక్కడ గమనించాలి, కౌశికుడు వచ్చేసి భూనుత. ఇక్కడ మనకు వచ్చే రెండు. ఒకటి భూనుత అంటే ఎవరు? కౌశికుడు. అనగా అంటే ఎవరు? మనకు అనగా అంటే ధర్మవ్యాధుడు అనమాట. కాబట్టి కన్ఫ్యూజ్ కావద్దండి. మొదటి పద్యంలో మనకి కౌశికుణ్ణి భూనుత అంటారు. 5వ పద్యంలో మనకి ధర్మవ్యాధుని అనగా అని సంబోధిస్తారనమాట. కాబట్టి పై పద్యంలో కౌశికుడు ధర్మవ్యాధుని ఏమని సంబోధించాడు అంటే పై పద్యంలో కౌశికుడు ధర్మవ్యాధుని అనగా అని సంబోధించాడు అని రాయండి. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి కూడా నేను చిన్న గుడ్డి గుర్తు అంటారు కదా, అలా ఒకటి చెప్తాను.
ఇక్కడ భూనుత అనగా అనే 2 పదాలు కనిపిస్తున్నాయి. అనగా ఎవరు, భూనుత ఎవరు అని మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే ఇక్కడ ధర్మవ్యాధుడి యొక్క క్యారెక్టర్ మంచిదా, కౌశికుడి యొక్క క్యారెక్టర్ మంచిదా? ధర్మవ్యాధుడు కదా, తల్లిదండ్రులని బాగా గౌరవించాడు, బాగా చూసుకున్నాడు. ఇక్కడ కౌశికుడు తల్లిదండ్రులను పట్టించుకోలేదు. కాబట్టి మనకి ధర్మవ్యాధుడు అనేవాడు ఒక దేవతలాగా అనుకోవచ్చు అనమాట. తర్వాత అతిథులు అంటారు కదండి, అతిథి అంటే దేవతలు అంటారు కదా. కాబట్టి అనగా అతిథి ఆతో స్టార్ట్ అవుతుంది, అంటే ధర్మవ్యాధుడు అనగా. ఇప్పుడు భూతం అంటే చెడ్డవాళ్ళు అనేటువంటి అర్థాలు వస్తుంది, భూతాలు అంటాం. కాబట్టి భూనుత అంటే ఇక్కడ ఎవరి క్యారెక్టర్ తక్కువగా ఉంది, తల్లిదండ్రులను పట్టించుకునే క్యారెక్టర్ ఎవరు ఇక్కడ? కౌశికుడు. కాబట్టి అనగా అంటే అతిథి అంటే దేవతతో సమానం. కాబట్టి ఇక్కడ ధర్మవ్యాధుడు అనగా, భూనుత అంటే భూతం అంటే కౌశికుడు. మనకి ఇక్కడ భూనుత అనేటువంటి ఈజీగా మనము ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. అర్థమవుతుందా? అనగా అంటే ధర్మవ్యాధుడు, భూనుత అంటే కౌశికుడు. కౌశికుడు ఎవరికి ప్రీతి కలగజేస్తానన్నాడు? కౌశికుడు వారి తల్లిదండ్రులకు ప్రీతి కలగజేస్తానన్నాడు. అంటే ఇక్కడ మొదట తల్లిదండ్రులను పట్టించుకోడు, కానీ ఈ యొక్క ధర్మవ్యాధుడితోని కలిసిన తర్వాత అతని మాటల ద్వారా కౌశికుడిలో మార్పు అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎవరికి ప్రీతి కలగజేస్తానన్నాడు కౌశికుడు? వారి తల్లిదండ్రులకు ప్రీతి కలగజేస్తాను అని అన్నాడు. కౌశికుడు ఎవరు చెప్పిన మాటలను ఆచరిస్తానంటున్నాడు. ఇక్కడ ఉండేది ఇద్దరే కదండి క్యారెక్టర్స్, కౌశికుడు, ధర్మవ్యాధుడు. కాబట్టి కౌశికుడు ఎవరు చెప్పిన మాటలను ఆచరిస్తానన్నాడంటే కౌశికుడు ధర్మవ్యాధుడు చెప్పినటువంటి మాటలను ఆచరిస్తాను అని అంటున్నాడు అని రాయండి. పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. అంటే రొటీన్గా అదే అండి, ఒక్కటి నేర్చుకుంటే చాలు. పై పద్యం ఏ పాఠంలోనిది అని రాయండి. తర్వాత ఇందాకే చెప్పినాను, అనగా అని ఎవరిని ఉద్దేశించి సంబోధించాడు. ఇలా అడిగినారనుకోండి, ఎవరిని అని అడిగినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ వాళ్ళు ఒక పేరు ఇచ్చినారనుకోండి, ఇప్పుడు కౌశికుడని ఇచ్చినారనుకోండి, ధర్మవ్యాధులను రాయొచ్చు. ధర్మవ్యాధులు ఇచ్చినారనుకోండి, కౌశికుడని రాయొచ్చు. కానీ ఇక్కడ మనకు కన్ఫ్యూజ్ చేయడానికి వాడు ఎవరి పేరు మెన్షన్ చేయడు. అలాంటప్పుడు మీరు ఖచ్చితంగా దీనిపైన అవగాహన ఉంటేనే మీరు రాయగలరు. కాబట్టి అనగా అని ఎవరిని సంబోధించాడు అని అడిగారనుకోండి, అనగా అని ఎవరిని ఉద్దేశించి సంబోధించాడు అని అడిగారనుకోండి, అప్పుడు మీరు ఏం రాస్తారు? మొదట అనగా అంటే ఎవరో మీకు తెలిసి ఉండాలి. అనగా అంటే అతిథి అంటే ఎవరు? ధర్మవ్యాధుడు. కాబట్టి ధర్మవ్యాధుని ఎవరు పిలిచింటారు? కౌశికుడు పిలిచింటాడు. కాబట్టి కౌశికుడు అనగా అని ధర్మవ్యాధుని ఉద్దేశించి సంబోధించాడు అని రాయండి. అర్థమవుతుందా అండి? చాలా ఈజీ అయిన గుడ్డి గుర్తు చెప్పాను. ఇక్కడ కౌశికుడు అంటే భూతంలాగా, భూనుత కదా, భూతం అంటే చెడ్డ క్యారెక్టర్. కాబట్టి మనకి ఇక్కడ భూనుత అని చెప్పుకోవచ్చు, ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి చెప్పానండి. అంతేగాని ఇక్కడ భూతం అని కాదు. ఇక్కడ అనగా అని ఎవరు సంబోధించారంటే కౌశికుడు అనగా అని ధర్మవ్యాధుని ఉద్దేశించి సంబోధించాడు. ఎవరి మాటల్లో మంచి శ్రేష్టత ఉన్నాయి అంటే ధర్మవ్యాధుని మాటలలో మంచి శ్రేష్టత అనేది ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మంచి క్యారెక్టర్ ఎవరు? ధర్మవ్యాధుడే. కాబట్టి అతని మాటల్లోనే మంచి శ్రేష్టత అనేది ఉంటుంది. కౌశికుడు ఏమి చేసి తరిస్తానన్నాడు? కౌశికుడు తల్లిదండ్రులకు సేవ చేసి తరిస్తానన్నాడు. అంటే తన తప్పును తను తెలుసుకుంటాడు కదా, తెలుసుకున్నాక తన తల్లిదండ్రులను సేవ చేసి తరిస్తానని అన్నాడు అని రాయండి. తర్వాత చివరి పద్యం అండి, మొదటి పాఠంలో చివరి పద్యము 6వది, నాదైన భాగ్యవశమున అనే పద్యము. దీనికి ప్రశ్నలు ఎలా అడుగుతారంటే ఈ విధంగా అడుగుతారు. దీని యొక్క భావాన్ని కూడా ఒకసారి చూసుకుంటే మీరు సులభంగా రాయొచ్చు. స్నేహం అనే అర్థంలో ఉపయోగించిన పదము ఏది? స్నేహం అనే అర్థంలో ఉపయోగించిన పదం వచ్చేసి చెలిమి. చెలిమి అంటే స్నేహం కదా, కాబట్టి సులభంగా రాసేయగలరు. ఎవరితో స్నేహం తన అదృష్టమని కౌశికుడు అన్నాడు? ఇక్కడ ఉండే క్యారెక్టర్సే ఇద్దరు. ఇక్కడ అనింది కౌశికుడు అన్నాడు అన్నారు. కాబట్టి ఎవరే ఉంటారు? ఇంకా ధర్మవ్యాధుడే. కాబట్టి ఎవరితో స్నేహం తన అదృష్టమని కౌశికుడు అన్నాడంటే ధర్మవ్యాధుడితో స్నేహం
తన అదృష్టమని కౌశికుడు అన్నాడు. ఇక్కడ మనకు ఒకరి పేరు ఇస్తే సులభంగా రాయొచ్చు, కానీ అలా అడగకుండా ఎవరితో స్నేహం తమ అదృష్టమని అన్నాడు అని అడిగారనుకోండి, అప్పుడు కొద్దిగా కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా ఏం టెన్షన్ పడిన అవసరం లేదు. ఇక్కడ మొదట ఎవరు మంచివాళ్ళు? ధర్మవ్యాధుడు. కాబట్టి ధర్మవ్యాధుడితో స్నేహము తన అదృష్టమని కౌశికుడు అన్నాడని మీరు సులభంగా గెస్ చేయొచ్చు అనమాట. చాలా సంతోషించింది ఎవరు? చాలా సంతోషించింది ఎవరు? ఇక్కడ పాఠంలో కౌశికుడు చాలా సంతోషించాడు. ఎందుకు? అతని యొక్క స్నేహం దొరికింది కాబట్టి, ధర్మవ్యాధుడు అంటే గొప్ప వ్యక్తి యొక్క స్నేహం దొరికింది కాబట్టి కౌశికుడు చాలా సంతోషించాడనమాట. పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్నను తయారు చేయండి. పై పద్యం ఏ పాఠంలోనిది అని ప్రశ్నను తయారు చేయండి, అంతే. నెక్స్ట్, పై పద్యంలోని మాటలు ఎవరితో అన్నారు? పై పద్యంలోని మాటలు ఎవరెవరితో అన్నారంటే, పై పద్యంలోని మాటలు కౌశికుడు ధర్మవ్యాధునితో అన్నాడు. ఇది లాస్ట్ పద్యం కాబట్టి మనకి ఇక్కడ చివరిలో కౌశికుడే మాట్లాడతాడు కదా అతనికి. కాబట్టి పై పద్యంలోని మాటలు కౌశికుడు ధర్మవ్యాధునితో అన్నాడు. మీరు ముఖ్యంగా ఆ పద్యాలు అనేటువంటివి లైన్గా గుర్తు పెట్టుకున్నట్లయితే, మనం యొక్క పద్యం భావం, పాఠం యొక్క సారాంశాన్ని మనం మైండ్లో పెట్టుకున్నట్లయితే ఎవరితో అన్నారు అన్నప్పుడు మనం ఈజీగా గెస్ చేయడానికి ఉంటుందన్నమాట. ఇది చివరి పద్యం కాబట్టి మనకి ఇక్కడ పై పద్యంలోని మాటలు కౌశికుడే ధర్మవ్యాధునితో అన్నాడనమాట. ఎవరి మనసు సంతోషంతో నిండింది? కౌశికుని యొక్క మనసు సంతోషంతో నిండింది అని రాయండి. తర్వాత చెలిమి అనగా అర్థం ఏమిటి? పైననే చెప్పుకున్నాం కదా, చెలిమి అనగా స్నేహం అని అర్థం. తర్వాత ఇంకా కొన్ని ప్రశ్నలు కూడా అడగడానికి అవకాశం ఉంది. నా అదృష్టం వలన మీతో స్నేహం ఏర్పడిందని ఎవరన్నారు? నా అదృష్టం వలన మీతో స్నేహం ఏర్పడిందని ఎవరన్నారు? మీ అందరికి తెలుసు, కౌశికుడు ధర్మవ్యాధునితో స్నేహం చేయడానికి వస్తాడు. కాబట్టి నా అదృష్టం వలన మీతో స్నేహం ఏర్పడింది అని కౌశికుడు ధర్మవ్యాధునితో అన్నాడు అని రాయండి. ఇక్కడ కౌశికుడే ధర్మవ్యాధునితో అంటాడు. ఎవరితో స్నేహం కలిగింది? కౌశికునికి ధర్మవ్యాధునితో స్నేహం ఏర్పడింది. కౌశికునికి ధర్మవ్యాధునితో స్నేహం ఏర్పడింది అంటే ధర్మవ్యాధుని వెతుక్కుంటూ వచ్చేది ఎవరు? కౌశికుడే కదా ఆ పతివ్రత మాట విని. కాబట్టి కౌశికునికి ధర్మవ్యాధునితో స్నేహం ఏర్పడింది. ఇదే అండి ఈ 6 పద్యాలు. మొదటి పాఠంలో మీరు పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామ్కి 1 వస్తుంది. ఇక్కడ మనకి మొదటి పాఠంలో 6 పద్యాలు ఉన్నాయన్నాం కదా, ఆ పద్యాల యొక్క భావాల్ని ఒకసారి మనం బాగా జాగ్రత్తగా చూసుకుంటే సులభంగా రాయొచ్చు. మొదటి పద్యం వచ్చేసి ఏ నిమ్మయి ఉత్తమ అనే పద్యము. ఈ పద్యం యొక్క భావం ఏమంటే, ఇక్కడ మనకి కౌశికుడు ధర్మవ్యాధుని దగ్గరికి వెళ్ళి నువ్వు ఇంత ఉత్తమ జ్ఞానం సంపాదించడానికి కారణం ఏమి అని అడుగుతాడు. అప్పుడు ఇతను చెప్తాడు ఏంది అని. కాబట్టి భావం ఏమంటే, భూలోకంలోని ప్రజలతో పొగిడిన ఓ కౌశిక మహర్షి, ఉత్తమమైనటువంటి ఇంతటి గొప్ప విజ్ఞానాన్ని పొందటానికి ఆధారమైన ధర్మము నిజంగా ఒకటి ఉంది. ఆ ధర్మాన్ని నీ కంటికి కనిపించే విధంగా స్పష్టంగా తెలియజేస్తాను అని ధర్మవ్యాధుడు కౌశికునితో అంటాడనమాట. ఏమని అంటే, కౌశికుని భూలోకంలో ఉన్న ప్రజలందరి చేత పొగడబడినావు, ఎందుకు? ఒక మహర్షి కాబట్టి. కానీ ఉత్తమమైనటువంటి ఇంత గొప్ప విజ్ఞానాన్ని నేను పొందడానికి కారణమైనటువంటి ధర్మం అనేది ఒకటి ఉంది. ఆ ధర్మాన్ని నీకు కంటికి కనిపించేలా చేస్తాను అని అంటాడు. ఎందుకంటే ఇక్కడ నిజమైన ధర్మం ఏదో కౌశికునికి తెలియదు. అంటే నిజమైన ధర్మం ఏమి? తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అనేటువంటి 5గురిని పూజించడమే నిజమైన ధర్మం అనే విషయం తెలియదు. కాబట్టి ఆ ధర్మాన్ని నీకు తెలియజేస్తాను అని ఈ మొదటి పద్యంలో చెప్పడము జరిగింది. అంటే మొదటి పద్యంలో నిజమైన ధర్మం అంటే ఏమిటో నీకు కనులకు కనబడేలా చేస్తాను అని ధర్మవ్యాధుడు కౌశికునితోని అంటాడు. ఇక రెండో పద్యం వచ్చేసి జననీ జనకుడు అనేటువంటి పద్యము. ఈ జననీ జనకుడు పద్యంలో వారా యొక్క భావం తెలుసుకుంటే మనము ఈజీగా ఉంటుంది. ఈ భూమిపైన పుణ్యం లభించాలి అని కోరుకునే గృహస్థుడు ఏం చేయాలంటే,
తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అనే 5గురిని పూజించి వారిని సంతోషపరచాలన్నమాట. ఇలాగా ఎవరైతే ఈ 5 మందిని సంతోషపరుస్తారో అలాంటి గృహస్థుడే ధర్మాత్ముడు అనేటువంటి విషయాన్ని 2వ పద్యంలో చెప్పడము జరిగింది. మరొకసారి చెప్తా చూడండి. ఈ భూమి పైన ఉన్నటువంటి వ్యక్తికి ఎవరికైతే పుణ్యం కావాలి అని అనుకుంటారో ఆ పుణ్యం లభించాలనుకునే గృహస్థుడు ఖచ్చితంగా తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అనే 5గురిని పూజించి వారిని సంతోష పెట్టాలి. అలా ఎవరైతే సంతోష పెడతారో అలాంటి గృహస్థుడే ధర్మాత్ముడు అనేది ఈ 2వ పద్యానికి భావం. తర్వాత 3వ పద్యం వచ్చేసి నీక వగచి వగచి అనే పద్యం. ఈ పద్యం యొక్క భావం ఏమంటే, నీవు విడిచి వెళ్ళిన మరుక్షణం నుండి నీ తల్లిదండ్రులు నీ కోసమే ఏడ్చి ఏడ్చి, వగచి వగచి అంటేనే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నీవు విడిచి వెళ్ళిన మరుక్షణం నుండి నీ తల్లిదండ్రులు నీ కోసమే ఏం చేశారు? ఏడ్చి ఏడ్చి గుండెలు పగిలిన వారై చాలా బాధపడి గుడ్డివారు అయ్యారు. ఈ విషయాన్ని నువ్వు తెలుసుకోలేవా? ఇప్పటికైనా నువ్వు తిరిగి వెళ్ళి నీ తల్లిదండ్రుల దుఃఖాన్ని చల్లార్చు అని ఇక్కడ ఎవరు చెప్తారు? ధర్మవ్యాధుడు కౌశికునితోని చెబుతాడనమాట. అంటే మనం ఇక్కడ పద్యం యొక్క భావాన్ని బాగా నేర్చుకున్నట్టయితే ఎవరితో అన్నారు అనేది మనం సులభంగా గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ వగచి వగచి అంటేనే ఏడ్చి ఏడ్చి. ఎవరు ఏడ్చారు? కౌశికుని యొక్క తల్లిదండ్రులు ఏడ్చారు. ఎవరు గుడ్డి వాళ్ళయ్యారు అంటే కౌశికుని యొక్క తల్లిదండ్రులు గుడ్డి వాళ్ళయ్యారు. ఇక్కడ తప్పు చేసింది ఎవరు? కౌశికుడు. ఇప్పటికైనా ఈ తప్పు తెలుసుకొని చెప్పింది ఎవరు? ధర్మవ్యాధుడు. కాబట్టి ఇలా మనం ఎలా ప్రశ్న అడిగినా సులభంగా జవాబు రాయడానికి అవకాశం అనేది ఉంటుంది. మరొకసారి దీని యొక్క భావాన్ని చెప్తాను. నువ్వు విడిచి వెళ్ళిన మరుక్షణం నుండి నీ తల్లిదండ్రులు నీకోసమే ఏడ్చి ఏడ్చి గుండెలు పగిలిన వారై చాలా బాధపడి గుడ్డివారు అయ్యారు. ఈ విషయాన్ని నువ్వు తెలుసుకోలేవా? ఇప్పటికైనా నువ్వు తిరిగి వెళ్ళి నీ తల్లిదండ్రుల యొక్క దుఃఖాగ్ని చల్లార్చు అని చెప్పడం జరిగింది. ఒకవేళ దుఃఖాగ్ని అంటే చెప్పాను కదండి, ఏ అలంకారం ఏం రాస్తారు? దుఃఖమనేది అగ్ని కాబట్టి రూపకలంకారం అని రాయండి. తర్వాత మనము 4వ పద్యము నీ అధ్యయమ్మును అనేటువంటి పద్యం యొక్క భావాన్ని ఇప్పుడు చెప్పుకుందాము. నీ అధ్యయనమ్మును. మనం ప్రతి ఒక్క పద్యంలో ఏదో ఒక పదం గుర్తుపెట్టుకోవాలండి. వగచి వగచి అంటే ఏడ్చి ఏడ్చి అని ఎలా గుర్తుపెట్టుకున్నామో ఇక్కడ అధ్యయనమ్మును. అధ్యయనము అంటే మీ వేదాలు అధ్యయనం చేయడము అంటే చదువు గురించి అన్నమాట. కాబట్టి మీరు ఈ ఒక్క పదాన్ని గుర్తుపెట్టుకున్న దాని యొక్క భావం అనేది సులభంగా అర్థమైపోతుంది. నువ్వు సంపాదించిన, ఇక్కడ ఏం సంపాదించినారో డబ్బు కాదు, ఏది? విద్య. కాబట్టి నువ్వు సంపాదించిన విద్య కానీ, పుణ్యం కోసం నువ్వు పడే శ్రమ కానీ, తల్లిదండ్రుల సేవ చేయకపోతే ఫలితం లేకుండా అవన్నీ వ్యర్థమైపోతాయి. కాబట్టి నేను చెప్పిన విధంగా ఆచరించు, నీకు మేలు కలుగుతుంది అని ఇక్కడ ఎవరని అంటారనుకుంటున్నారు? ధర్మవ్యాధుడు కౌశికునితోని అనింటాడు అనేటువంటి విషయం మీకు ఈజీగా అర్థమైపోతుంది. అర్థమైందా? ఇక్కడ కౌశికుడే కదండి ఎక్కువ విద్యను అభ్యసించినాడు, కానీ అతనికి పుణ్యము లభిస్తుంది, కానీ అది వేస్టే కదా, వ్యర్థమే. ఎందుకు? తల్లిదండ్రులని సేవించలేదు. కాబట్టి దీని యొక్క భావం ఏమంటే, నువ్వు సంపాదించిన విద్య కానీ, పుణ్యం కోసం నువ్వు పడే శ్రమ కానీ, తల్లిదండ్రులకు సేవ చేయకపోతే దాని యొక్క ఫలితము అనేది నీకు దక్కదు, అవన్నీ వ్యర్థమైపోతాయి. కాబట్టి నేను చెప్పిన విధంగా ఆచరించు, నీకు మేలు కలుగుతుంది అని ధర్మవ్యాధుడు కౌశికునితో అన్నాడు. నెక్స్ట్ 5వ పద్యం వచ్చేసి ఇది ఎట్టిదా. ఇది ఎట్టిదా అనే పద్యం యొక్క భావం ఏమంటే, ఓ పుణ్యాత్ముడా, ఈ పద్యంలో చూడండి, ఇది ఎట్టిదా అనే పద్యంలో చివరన ఏముంది? అనగా. అనగా అంటే ఎవరని చెప్పాను? ఆ అంటే అదితి. అదితి అంటే మంచివాడు. ఎవరు ఇక్కడ? ధర్మాత్ముడు. ధర్మాత్ముడు అంటే ఎవరు? ధర్మవ్యాధుడు కదా. కాబట్టి ఓ పుణ్యాత్ముడా అని ఎవరిని అంటున్నారు ఇక్కడ? పుణ్యాత్ముడు ఎవరు? ధర్మవ్యాధుడు. కాబట్టి ఓ పుణ్యాత్ముడా, నువ్వు చెప్పిన మాటలు నిజమైనవి. నీ మాటలలో ఉన్న మంచిని, శ్రేష్టతను
తర్వాత మేలును పూర్తిగా విన్నాను. నువ్వు చెప్పినట్లుగానే తప్పక నడుచుకుంటాను. తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించి వారిని సేవించి తరిస్తాను అని ఎవరన్నారు? ఇక్కడ కౌశికుడు అన్నాడు. ఎవరితోని? ధర్మవ్యాధుడితోని అన్నాడు. అంటే ఇక్కడ ధర్మవ్యాధుడు చెప్పిన మాటలన్నీ మంచి మాటలే, నిజమైన సత్యాలే, కాబట్టి వాటన్నిటిని నేను ఆచరిస్తాను అని ఇక్కడ కౌశికుడు ధర్మవ్యాధుడితోని చెప్తాడనమాట. కాబట్టి ఇది అట్టిదా అనే పద్యం యొక్క భావం ఏమంటే, ఓ పుణ్యాత్ముడా, నువ్వు చెప్పిన మాటలు నిజమైనవి. నీ మాటల్లో ఉన్న మంచిని, శ్రేష్టతను, మేలును పూర్తిగా నేను తెలుసుకున్నాను, విన్నాను. నువ్వు చెప్పినట్లుగానే తప్పక నడుచుకుంటాను. తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించి వారిని సేవించి తరిస్తాను అనేటువంటి భావము ఈ పద్యం యొక్క భావం. తరువాత మొదటి పాఠంలో చివరి పద్యమైనటువంటి నాదైన భాగ్యవశమున, ఈ పద్యంలో మనకు ఈజీగా నాదైన భాగ్యవశమున ఈ పద్యంలో చూసుకుంటే దీని యొక్క భావం ఏమంటే, కౌశికుడు ఇక్కడ ధర్మవ్యాధంతో అంటున్నాడు. ఏమని? నీతో స్నేహం. నేను చివరన పద్యం అన్నామంటేనే ఏమర్థం చేసుకోవాలి? చివరంతా ఎవరు మాట్లాడినారు? కౌశికుడే ధర్మవ్యాధంతో అంటాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, కౌశికుడు చివరన మాట్లాడేది. కౌశికుడు ధర్మవ్యాధంతో, నీతో స్నేహం కలగడం నా అదృష్టం. నా మనసు అమితమైనటువంటి సంతోషంతో నిండింది. ఇక పైన నాకు కలగబోయే శుభాలన్నిటికీ ఇది సూచకం అని అంటాడనమాట. అంటే ఇక్కడ కౌశికుడు ధర్మవ్యాధుడితో ఏమన్నాడు? నీతో స్నేహం చేయడం నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. నా మనసు అనేది ఎంతో సంతోషంతో నిండిపోయింది. ఇక పైన నాకు అన్ని శుభాలే కలుగుతాయి అని అంటాడనమాట. అంటే నేను ఎందుకు శుభాలు కలుగుతాయి అంటున్నాడు? అతను తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సేవ చేస్తాను అన్నాడు కాబట్టి, అది ఒక ధర్మమైన మార్గం కాబట్టి అతనికి ఇంకా అన్నిట్లో విజయమే వరిస్తుందన్నమాట. అర్థమైంది కదండి? ఈ యొక్క పద్యాలకి భావాలు బాగా చదివినట్లయితే మనం సులభంగా జవాబులు అనేవి రాయొచ్చు అనమాట. మొదటి పాఠంలో ఉన్న 6 పద్యాలు భావాలు బాగా నేర్చుకోండి. మీరు ఏ క్వశ్చన్ అడిగినా ఈజీగా సమాధానం రాయొచ్చు. కానీ చివరి పద్యం ఆధారంగా ప్రశ్నను తయారు చేయండి అంటే మాత్రము పై పద్యం ఏ పాఠంలోనిది అని తయారు చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.